హలో ఎవ్రీవన్. గ్రామర్ నేర్చుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? ఖచ్చితంగా మాట్లాడొచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడడానికి గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, మనము ఆల్రెడీ 3 days ప్రాక్టీస్ చేసాము. ఈరోజు 4th డే. ఓకే, ఈరోజు కూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేద్దాం. గ్రామర్ నేర్చుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం. ఓకే, ఆర్ యు రెడీ? లెట్స్ బిగిన్ ది క్లాస్. నేను కారు నడపగలను. నేను కార్ నడపగలను అని చెప్పడానికి ఐ క్యాన్ డ్రైవ్ ఏ కార్. ఐ అంటే నేను, క్యాన్ డ్రైవ్ అంటే నడపగలను. డ్రైవ్ అంటే నడపడం, క్యాన్ డ్రైవ్ అంటే నడపగలను. గలను అని చెప్పడానికి క్యాన్ అంటాము. ఐ క్యాన్ డ్రైవ్ ఏ కార్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలదు. షీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. షీ అంటే ఆమె, క్యాన్ స్పీక్ అంటే మాట్లాడగలదు. గలదు, కెన్ అనేది గలదు అని అర్థాన్ని ఇస్తుంది. క్యాన్ స్పీక్ అంటే మాట్లాడగలదు. ఏం మాట్లాడగలదు? ఇంగ్లీష్. షీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. షీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్. మనం ఈరోజు పని పూర్తి చేయగలం. వీ కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. వీ కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. వి అంటే మనము, కెన్ ఫినిష్ అంటే పూర్తి చేయగలము. ఫినిష్ అంటే పూర్తి చేయుట, క్యాన్ ఫినిష్ అంటే పూర్తి చేయగలగడం. దేన్ని పూర్తి చేయగలగడం? ద వర్క్, ఆ పనిని. టుడే, ఎప్పుడు? టుడే. టుడే అంటే ఈరోజు. వీ కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. వీ కెన్ ఫినిష్ ద వర్క్ టుడే. అతను చాలా బాగా ఈత కొట్టగలడు. He can swim very well. He can swim very well. He అంటే అతను, can swim అంటే ఈత కొట్టగలడు. స్విమ్ అంటే ఈత కొట్టుట, can swim అంటే ఈత కొట్టగలగడం. He can swim అంటే అతను ఈత కొట్టగలడు. ఎలా? వెరీ వెల్. వెరీ వెల్ అంటే చాలా బాగా. He can swim very well. నేను ఈ పెట్టెను ఎత్తగలను. నేను ఈ పెట్టెను ఎత్తలేను. ఐ కాంట్ లిఫ్ట్ దిస్ బాక్స్. ఐ కాంట్ లిఫ్ట్ దిస్ బాక్స్. కాంట్ లిఫ్ట్. లిఫ్ట్ అంటే ఎత్తుట, కెనాట్ అన్నమాట. దీన్ని కాంట్రాక్షన్లో కాంట్ అంటాము. మాట్లాడేటప్పుడు కాంట్ అని పలుకుతాము. కాంట్ లిఫ్ట్ అంటే ఎత్తలేను. లిఫ్ట్ అంటే ఎత్తుట, కాంట్ లిఫ్ట్ అంటే ఎత్తలేను. ఐ కాంట్ లిఫ్ట్ అంటే నేను ఎత్తలేను. ఐ అంటే నేను. ఐ కాంట్ లిఫ్ట్ దిస్ బాక్స్. నేను ఈ పెట్టెను ఎత్తలేను. ఆమె ఈరోజు రాలేదు. షీ కాంట్ కమ్ టుడే. షీ కాంట్ కమ్ టుడే. షీ అంటే ఆమె, కాంట్ కమ్ అంటే రాలేదు, టుడే అంటే ఈరోజు. మనం ఈ సమస్యను పరిష్కరించలేము. We can't solve this problem. We అంటే మనము, can't solve. Solve అంటే పరిష్కరించుట, can't solve అంటే పరిష్కరించలేము. దేనిని? this problem, ఈ సమస్యను. We can't solve this problem. అతను నీ మాట వినలేడు. He can't hear you. Hear అంటే వినుట, he అంటే అతను, can't అంటే వినలేడు, చేయలేడు అని. కాంట్ హియర్ అంటే వినలేడు. యు అంటే నీవు. హీ కాంట్ హియర్ యు. నీ మాట అతను వినలేడు. హీ కాంట్ హియర్ యు. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ హియర్. కెన్ అనేది గలను, చేయగలను అని చెప్పడానికి వాడతాము. ప్రశ్న అడగడానికి, నేను అది చేయొచ్చా, మాట్లాడొచ్చా అనడానికి కూడా వాడతాము. క్యాన్ ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? క్యాన్ ఐ సిట్ హియర్. సిట్ అంటే కూర్చొనుట, హియర్ అంటే ఇక్కడ. క్యాన్ ఐ సిట్ హియర్. నేను ఇక్కడ కూర్చోవచ్చా? నేను మీ పెన్ ఉపయోగించవచ్చా? క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్. యూజ్ అంటే ఉపయోగించుట. క్యాన్ ఐ యూజ్ యువర్ పెన్. నేను మీ పెన్ని ఉపయోగించవచ్చా? నేను ఒక ప్రశ్న అడగవచ్చా?
క్యాన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? క్యాన్ ఐ ఆస్క్, ఆస్క్ అంటే అడుగుట. నేను ఒక ప్రశ్నను అడగవచ్చా? నేను నీతో రావచ్చా? క్యాన్ ఐ కమ్ విత్ యూ? క్యాన్ ఐ కమ్ అంటే వచ్చుట. క్యాన్ ఐ కమ్ అంటే రావచ్చా అని అడుగుట. క్యాన్ ఐ కమ్ విత్ యూ? విత్ యూ అంటే నీతో. క్యాన్ ఐ కమ్ విత్ యూ? క్యాన్ ఐ కమ్ విత్ యూ? నేను నీతో రావచ్చా? నేను రేపు నీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ టుమారో. టుమారో ఉంది కాబట్టి విల్ అనాలి. ఐ విల్ కాల్ యూ. కాల్ అంటే ఫోన్ చేయటం లేదా పిలవటం. కాల్ యూ, నీకు కాల్ చేస్తాను. ఎప్పుడు? రేపు. టుమారో ఉంది కాబట్టి విల్ అన్నాము. ఐ విల్ కాల్ యూ టుమారో. ఆమె త్వరలో క్లాస్ చేరుతుంది అంటే క్లాస్ జాయిన్ అవుతుంది. షీ విల్ జాయిన్ ది క్లాస్ సూన్. షీ విల్ జాయిన్ ద క్లాస్ సూన్. సూన్ అంటే త్వరలో. జాయిన్ అంటే క్లాస్ జాయిన్ అవుట. విల్ అంటే త్వరలో అని భవిష్యకాలం గురించి చెప్తున్నాం కాబట్టి విల్ అన్నాము. షీ విల్ జాయిన్ ది క్లాస్ సూన్. అతను తన స్నేహితుడి సహాయం చేస్తాడు. హీ విల్ హెల్ప్ హిస్ ఫ్రెండ్. అతను చేస్తాడు, ఇంకా చేయలేదు, చేస్తాడు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అని చెప్పాలనుకున్నప్పుడు విల్ అంటాము. విల్ హెల్ప్ అంటే చేస్తాడు. హీ విల్ హెల్ప్ హిస్ ఫ్రెండ్. హీ విల్ హెల్ప్ హిస్ ఫ్రెండ్. అతని స్నేహితుడికి సహాయం చేస్తాడు. హిస్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్, అతని స్నేహితుడు. విల్ హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. హెల్ప్ అంటే సహాయము. హీ విల్ హెల్ప్ హిస్ ఫ్రెండ్. అతని స్నేహితుడికి సహాయం చేస్తాడు. వాళ్ళు ఈరోజు ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. దే విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ టుడే. దే విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ టుడే. స్టార్ట్ చేయడం అనేది ఇంకా కాలేదు. స్టార్ట్ అంటే ప్రారంభించుట. ఇంకా ప్రారంభించలేదు, ప్రారంభించబోతున్నారు కాబట్టి విల్ అన్నాము. దే విల్ స్టార్ట్ ది ప్రాజెక్ట్ టుడే. వోంట్ అంటే విల్ నాట్ అన్నమాట. ఫర్గెట్ అంటే మర్చిపోవుట. విల్ నాట్ ఫర్గెట్ అంటే మర్చిపోను. యువర్ అడ్వైస్. అడ్వైస్ అంటే సలహా. నేను నీ సలహాను మర్చిపోను. ఐ వోంట్ ఫర్గెట్ యువర్ అడ్వైస్. ఐ వోంట్ ఫర్గెట్ యువర్ అడ్వైస్. నేను నీ సలహాను మర్చిపోను. మనం సమయాన్ని వృధా చేయము. వి వోంట్ వేస్ట్ టైం. వి వోంట్ వేస్ట్ టైం. నాకు ఉద్యోగం వస్తుందా? విల్ ఐ గెట్ ద జాబ్? విల్ ఐ గెట్ ద జాబ్? నేను పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానా? విల్ ఐ పాస్ ది ఎగ్జామ్? విల్ ఐ పాస్ ది ఎగ్జామ్? నేను త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటానా? విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ? క్విక్లీ అంటే త్వరగా. విల్ ఐ లెర్న్ అంటే నేర్చుకుంటానా? విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ? విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ క్విక్లీ? నేను త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటానా? నేను సమయానికి చేరుకుంటానా? విల్ ఐ రీచ్ ఆన్ టైమ్? విల్ ఐ రీచ్ ఆన్ టైమ్? ఈరోజు వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ టుడే. మే అనేది జరగవచ్చు అని చెప్పడానికి వాడతాము. కెన్ కూడా వాడతాము, మే కూడా వాడతాము. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు. షీ మే కమ్ లేట్. ఆమె ఈరోజు ఆలస్యంగా రావచ్చు. షీ మే కమ్ లేట్. ఆమె ఈరోజు ఆలస్యంగా రావచ్చు. అతను సమావేశంలో చేరవచ్చు. హీ మే జాయిన్ ద మీటింగ్. మే జాయిన్. జాయిన్ అంటే చేరుట. మే జాయిన్ అంటే చేరవచ్చు. హీ మే జాయిన్ ద మీటింగ్. వాళ్ళు మనకు సహాయం చేయవచ్చు. దే మే హెల్ప్ అస్. దే మే హెల్ప్ అస్. మే హెల్ప్. హెల్ప్ అంటే సహాయం చేయుట. మే హెల్ప్ అంటే చేయవచ్చు. దే అంటే వాళ్ళు. అస్ అంటే మనకు. వాళ్ళు మనకు సహాయం చేయవచ్చు. దే మే హెల్ప్ అస్.
నేను లోపలికి రావచ్చా? మే ఐ కమ్ ఇన్? మే ఐ కమ్ ఇన్? మే ఐ కమ్ ఇన్? నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్? సిట్ అంటే కూర్చునుట, హియర్ అంటే ఇక్కడ. మే అంటే చేయొచ్చా. ఐ అంటే నేను. మే ఐ సిట్ హియర్? నేను ఇక్కడ కూర్చోవచ్చా? మే ఐ సిట్ హియర్? నేను నీ ఫోన్ ఉపయోగించవచ్చా? మే ఐ యూజ్ యువర్ ఫోన్? యూజ్ అంటే ఉపయోగించవచ్చా. వచ్చా అని చెప్పాలనుకున్నప్పుడు మే అంటాము. మే ఐ యూజ్ యువర్ ఫోన్? మే ఐ యూజ్ యువర్ ఫోన్? నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? మే ఐ లీవ్ నౌ? మే ఐ లీవ్? మే ఐ లీవ్ నౌ? నేను ఇప్పుడు వెళ్ళవచ్చా? మే ఐ లీవ్ నౌ? యూ షుడ్ నువ్వు ఎక్కువ నీళ్లు త్రాగాలి. ఏదైనా పనిని ఎవరికైనా నువ్వు చెయ్యాలి, చెయ్యాలి, త్రాగాలి అని చెప్పాలనుకున్నప్పుడు షుడ్ అంటాము. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్? యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్? మోర్ అంటే ఎక్కువ, డ్రింక్ అంటే త్రాగటం. షుడ్ అనేది చేయాలి అని చెప్పినప్పుడు వాడతాము. నీళ్లు తాగాలి, షుడ్ డ్రింక్ అంటే నీవు నీళ్లు త్రాగాలి. యూ షుడ్ డ్రింక్, నువ్వు నీళ్లు త్రాగాలి. యూ షుడ్ డ్రింక్ వాటర్. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్? నువ్వు ఎక్కువగా నీళ్లు త్రాగాలి. మనం పేదవారికి సహాయం చేయాలి. వీ షుడ్ హెల్ప్ పోర్ పీపుల్? పోర్ పీపుల్ అంటే పేద ప్రజలు. హెల్ప్ అంటే సహాయం. షుడ్ అంటే చేయాలి, సహాయం చేయాలి. షుడ్ హెల్ప్, సహాయం చేయాలి. వి అంటే మనము. వీ షుడ్ హెల్ప్ పోర్ పీపుల్? వీ షుడ్ హెల్ప్ పోర్ పీపుల్? మనము పేదవారికి సహాయం చేయాలి. అతను మర్యాదగా మాట్లాడాలి. హీ షుడ్ స్పీక్ పొలైట్లీ? పొలైట్లీ అంటే మర్యాదగా. షుడ్ స్పీక్ అంటే మాట్లాడాలి. షుడ్ స్పీక్ అంటే మాట్లాడాలి. హీ షుడ్ స్పీక్ అంటే అతను మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? పొలైట్లీ, మర్యాదగా. హీ షుడ్ స్పీక్ పొలైట్లీ. హీ షుడ్ స్పీక్ పొలైట్లీ? అతను మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళు నియమాలను పాటించాలి. దే షుడ్ ఫాలో ద రూల్స్? ద రూల్స్ అంటే నియమాలు, ఫాలో అంటే పాటించుట. షుడ్ ఫాలో, తప్పక పాటించాలి. పాటించాలి, షుడ్ ఫాలో. పాటించాలి, షుడ్ ఫాలో. దే షుడ్ ఫాలో, ఎవరు పాటించాలి? దే షుడ్ ఫాలో, వాళ్ళు పాటించాలి. దే షుడ్ ఫాలో ద రూల్స్? వాళ్ళు నియమాలను పాటించాలి. నువ్వు సమయాన్ని వృధా చేయకూడదు. యూ షుడ్ నాట్ వేస్ట్ టైం? ఇది షుడుంట్ అంటే షుడ్ నాట్ అన్నమాట. చేయకూడదు అని అర్థం ఇస్తుంది. వేస్ట్ అంటే వృధా చేయటం. టైం అంటే సమయము. యు అంటే నీవు. నీవు సమయాన్ని వృధా చేయకూడదు. యూ షుడ్ నాట్ వేస్ట్ టైం. యూ షుడ్ నాట్ వేస్ట్ టైం. యూ షుడ్ నాట్ వేస్ట్ టైం. మనం ఇతరులతో గొడవ పడకూడదు. We should not fight with others. We should not fight with others. We should not fight with others. అతను వేగంగా డ్రైవ్ చేయకూడదు. He should not drive fast. He should not drive fast. వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. They should not tell lies. Lies అంటే అబద్ధాలు. Tell అంటే చెప్పుట. షుడ్ నాట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పకూడదు. దే షుడ్ నాట్ టెల్ లైస్, వాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు. షుడ్ ఐ కాల్ హిమ్ నౌ? నేను ఇప్పుడు అతనికి కాల్ చేయాలా? షుడ్ ఐ కాల్ హిమ్ నౌ? షుడ్ ఐ కాల్ హిమ్ నౌ? నేను ఇప్పుడు అతనికి కాల్ చేయాలా? షుడ్ ఐ కాల్ హిమ్ నౌ? నేను ఈ పుస్తకం కొనాలా? షుడ్ ఐ బై దిస్ బుక్? బై అంటే కొనుట, దిస్ బుక్ అంటే ఈ పుస్తకము. షుడ్ ఐ బై అంటే కొనాలా. షుడ్ ఐ బై, కొనాలా. షుడ్ ఐ బై, షుడ్ ఐ బై దిస్ బుక్? నేను ఈ పుస్తకం కొనాలా. నేను పని ప్రారంభించాలా?
షుడ్ ఐ స్టార్ట్ ద వర్క్? షుడ్ ఐ స్టార్ట్ ద వర్క్? నేను పనిని ప్రారంభించాలా? షుడ్ ఐ స్టార్ట్ ద వర్క్? నేను నిజం చెప్పాలా? షుడ్ ఐ టెల్ ద ట్రుత్? ట్రుత్ అంటే నిజము, టెల్ అంటే చెప్పుట. షుడ్ ఐ టెల్ చెప్పాలా? షుడ్ ఐ టెల్ చెప్పాలా ద ట్రుత్ నిజాన్ని? షుడ్ ఐ టెల్ ద ట్రుత్ నేను నిజం చెప్పాలా? షుడ్ ఐ టెల్ ద ట్రుత్? నువ్వు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. యు మస్ట్ వేర్ ఏ హెల్మెట్. యు మస్ట్ వేర్ ఏ హెల్మెట్. మస్ట్ వేర్, వేర్ అంటే ధరించుట, మస్ట్ వేర్ అంటే తప్పక ధరించాలి, తప్పక పని చేయాలి అన్నప్పుడు మస్ట్ అంటాము. మస్ట్, యు మస్ట్ వేర్ నువ్వు తప్పక ధరించాలి. యు మస్ట్ వేర్ నువ్వు తప్పక ధరించాలి. యు మస్ట్ వేర్ ఏ హెల్మెట్ నువ్వు తప్పక హెల్మెట్ ధరించాలి. మనం తప్పకుండా మన తల్లిదండ్రులను గౌరవించాలి. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. అవర్ పేరెంట్స్, పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, అవర్ పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు. రెస్పెక్ట్ అంటే గౌరవించుట. మస్ట్ రెస్పెక్ట్ అంటే తప్పక గౌరవించాలి. మస్ట్ రెస్పెక్ట్ తప్పక గౌరవించాలి. వి మస్ట్ రెస్పెక్ట్ మనం తప్పక గౌరవించాలి మన పేరెంట్స్ని. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. అతను తప్పకుండా సమావేశానికి హాజరు కావాలి. హీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. అటెండ్ అంటే హాజరవుట, మీటింగ్ అంటే సమావేశము. మస్ట్ అటెండ్ తప్పక హాజరవ్వాలి. హీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. వాళ్ళు తప్పకుండా సూచనలు పాటించాలి. దే మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు. మస్ట్ ఫాలో పాటించాలి, తప్పక పాటించాలి. మస్ట్ ఫాలో తప్పకుండా పాటించాలి. దే మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు తప్పకుండా సూచనలు పాటించాలి. నువ్వు ఇక్కడ పొగ త్రాగకూడదు. యు మస్ట్ నాట్ స్మోక్ హియర్. హియర్ అంటే ఇక్కడ, స్మోక్ అంటే పొగ తాగుట, మస్ట్ నాట్ అంటే చేయకూడదు. నువ్వు ఇక్కడ స్మోక్ చేయకూడదు అనమాట. యు మస్ట్ నాట్ స్మోక్ హియర్. యు మస్ట్ నాట్ స్మోక్ హియర్. యు మస్ట్ నాట్ స్మోక్ హియర్. మనం ఆహారాన్ని వృధా చేయకూడదు. వి మస్ట్ నాట్ వేస్ట్ ఫుడ్. వి మస్ట్ నాట్ వేస్ట్ ఫుడ్. వేస్ట్ అంటే వృధా చేయుట, ఫుడ్ అంటే ఆహారము. మస్ట్ నాట్ అంటే తప్పకుండా చేయకూడదని. వి మస్ట్ నాట్ వేస్ట్ ఫుడ్ మనం ఆహారాన్ని తప్పకుండా వృధా చేయకూడదు. అతను ఈ గదిలోకి వెళ్ళాడు, వెళ్ళకూడదు. అతను ఈ గదిలోకి వెళ్ళకూడదు. హీ మస్ట్ నాట్ ఎంటర్ దిస్ రూమ్. హీ మస్ట్ నాట్ ఎంటర్ దిస్ రూమ్. వాళ్ళు నియమాలను ఉల్లంఘించకూడదు. దే మస్ట్ నాట్ బ్రేక్ ద రూల్స్. ద రూల్స్ అంటే నియమాలు, బ్రేక్ అంటే ఉల్లంఘించుట. మస్ట్ నాట్ బ్రేక్ అంటే ఉల్లంఘించకూడదు. దే మస్ట్ నాట్ బ్రేక్ ద రూల్స్. రైట్. క్లాస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.